ఏమండి టిఫిన్? నేను అడిగింది ఏమిటి, నువ్వు తెచ్చింది ఏమిటి? ఏమడిగాను? డబ్బు. ఏమన్నాడు మీ నాన్న? ఏమన్నాడు మీ నాన్న అంటే మాట్లాడమే పెగలే నిన్నే అడిగేది. నెలాఖరు రోజులు కదండి, ఎంత ప్రయత్నం చేసినా వీలు పడలేదట పాపం. ఇంకెప్పుడే ఆయనకు వీలేది? ఎప్పుడంట? 4 రోజుల్లో. 4 రోజులు కాదే, నా ప్రాణాలు పోయేదాకా మీకు డబ్బు దొరకదు. మేనమా కూతురని పెళ్లి చేస్తున్నాను చూడు, ఆ పాపానికి మీతో పాటు నేను దరిద్రం పెంచాల్సింది. దరిద్ర పోట్టుమోహాలని, దరిద్ర పోట్టుమోహాలని. ఓ సుఖం లేదు, శాంతి లేదు. చిచి, ఏ గూడ్స్ బండి కింద పడి చస్తే. అయ్యో అదే మాట్లాడండి. జీతం రాగానే నాన్నగారు వేరే డబ్బు తీసుకుని నేనే మీకు ఇస్తాను. నువ్వు డబ్బు ఇచ్చేదాకా అవసరాలు ఆగుతాయి అనుకున్నావా? నెల మొదట్ల ఖర్చులు, నెలాఖరు అప్పులు. ఎప్పుడే డబ్బు ఇచ్చేది? అందులో అవసరాలు తెచ్చని వాడు అసలు కూతురు పెళ్లి ఎందుకు చేసి? ఏంటి మాస్టారు, అల్లుడు గారు అయిన దానికి కాని దానికి అమ్మాయి గారిని నానా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారు. ఇది ఊరుకోలేకపోతే ఊరి పోసుకోవాలి. మీరు కూడా ఏంటి మాస్టారు, ఓ మంచి రోజు చూసి గట్టిగా 4 తగిలించండి. కుక్కిన పేర్లో మూలపడి ఉంటాడు నేను చెప్తాను. ఆ పని చేయడానికి నిమిషం పట్టదు, కానీ అలా చేస్తే నా బిడ్డ కాపురమే ముక్కలైపోతుంది. ఏమిటో కళ్ళతో చూడలేక, కడుపులో దాచుకోలేక ఇలా నోరు నొక్కుంటున్నాను. నాన్న కాఫీ. రేకుండా నీ డబ్బు నువ్వు తీసుకెళ్ళిపోరా. ఇప్పుడు దాని సంగతి ఎందుకయ్యా? నీకు తెలియదురా, నా మాట విని. ఆ డబ్బు మా పెళ్లికి పనికొస్తుంది కదా అని తమ దగ్గర దాచాను. అయినా ఇప్పుడు దాని అవసరం కూడా నాకు లేదు. తమకాడే ఉంచుతుంది. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నాకు దాచే అవకాశం లేదు. ఇది కూడా వాడి కంట పడింది అంటే నీకు డబ్బు మిగలదు. పెళ్లి సార్. అమ్మాయి గారు, ఏంటి అమ్మాయి గారు అది? అమ్మాయి గారు, అయ్యారండి, అయ్యారు, అయ్యారు, అమ్మాయి గారు చీరని ఎప్పటి నుంచి ఉన్నారండి? అయ్యారండి. ఏంట్రా? అమ్మాయి గారు చీరని ఎప్పటి నుంచి ఉన్నారు? అయ్యారండి, అయ్యో బాధపడకండి గారు, దేవుడు మన పాలిటున్నాడు. అమ్మాయి గారికి ఏం పర్లేదు. ఊరుకోండి గారు. ఇప్పుడు ఏమైందని? అమ్మాయి గారికి మంట తాకలేదు, చీరకం కాలిందంతే. ఊరుకోండి, ఊరుకోండి. నువ్వు అంటూనే ఉన్నావురా కొండ. ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తేవాడు దారిలోకి వస్తాడని. కానీ నేనుట్టి అసమర్థుడిరా. ఏ చేత కాని వాచం పనిరా. వాడు అసలు మనిషి కాడరా, రాక్షసుడు, పశువు. వాడెంత దౌర్భాగ్యుడు కాకపోతే ఒరే పెళ్ళాం మెళ్ళం మంగళసూత్రం తెప్పుకుపోతాడ్రా. నన్నే కొడతారా?
భార్య సుభద్రమ్మ గారి మెడలో తాలిబొట్టు కనిపిస్తేనే నువ్వు బతుకుంటే ఇంకోసారి ఆమె మీద సైజ్ చేసుకున్నట్టు కానీ అదే కాదు డబ్బులు ఇమ్మని బలవంతం చేసినట్టు కానీ కనిపిస్తే నీ కాళ్ళు చేతులు కట్టి రైలు కింద మారుతాను జాగ్రత్త. ఈ పాఠశాస్త్ర ఎప్పుడో జరిగి ఉంటే నా ఏలట తోగదాడించుంటేవాడు కాదు. దిగొచ్చాడండి పెద్ద మనగాడు. ఏటయ్యా నువ్వు చేసిన శాస్తి, ఆయన కొట్టావు. ఆ కోపం మనసులో పెట్టుకుని అమ్మాయి గారు నేలుకపోతే ఏం చేస్తావు? ఏలుకోపోతే పేగులేరేను. ఏరతావు. ఏ చీకట్లోనూ చూసి 4 బాధ్యత తిక్క దిగిపోద్ది. అసలు ఆ లూసు నీకెందుకయ్యా? ఇప్పుడైనా అమ్మాయి గారు నొగ్గేస్తే తేడా ఎరడైపోయిందని అమ్మారికి కొబ్బరికాయ కొట్టి ఇంకో పెళ్లి చేసుకుంటుంది సుఖంగా. వాళ్ళు పెద్దింటోళ్ళయ్యా, వాళ్ళకి మళ్ళా మారు మనవులు ఉండవు. ఒకసారి మొగుడు వదిలేసిన ఆడదాన్ని ఎవరు చేసుకోరు తెలుసా? ఎవరు చేసుకోకపోతే నేను చేసుకుంటాను అంతే. ఏంటి చేసుకో. మొగుడు వదిలేసిన ఆడవాళ్ళందరినీ మెడకు కట్టుకో. కిట్ట ముద్దలు 1000 మందిని కట్టుకో. నాకే అట్టగా చేసుకుంటాను అవసరం వస్తే. ఇదిగో ఇంకోసారి చెప్తున్నా, ఇట్ట ఊరోళ్ళు ఎవరలా తలదొచ్చావంటే నేను నీతో మాట్లాడంతే. మాట్లాడకపోతే పోవే, కానీ నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే నేను సొత్త ఊరుకోలేదు. అంతేనా? అంతే అంతేనమాట. అంతే. నీతో మాట్లాడేటప్పుడు అడుగు. బావే నాకేంటి మాట్లాడదు. ఏం బెదిరిస్తున్నావా?